కలియుగంలో ఈ కొండ మీదికి నా దర్శనం కోసం వచ్చిన నా భక్తులు వాళ్ళు జుట్టును ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టులో ఉండే శక్తి అంతా నీకు దక్కుతుంది అని వరం ఇచ్చాను దేవి. నువ్వు నన్ను వదిలిపోవడం వలన నా భక్తులు ఇప్పటికీ కూడా వాళ్ళ జుట్టు నాకు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పు, పద్మావతి కోసం నా భక్తులు డబ్బులే ఇస్తున్నారు కానీ నీ కోసం నా భక్తులు ప్రేమగా పెంచుకునే వాళ్ళ జుట్టుని ఇస్తున్నారు అని ఆమెను పుచ్చగిస్తూ చెబుతాడు. దానికి లక్ష్మీదేవి కూడా ఎంతో ఆనందిస్తుంది. శ్రీనివాసుడికి వాళ్ళ ఇద్దరి మీద ఉన్న ప్రేమను వారిద్దరూ అర్థం చేసుకుంటారు. శ్రీనివాసుడు కూడా నవ్వుతూ మళ్ళీ చిట్క వేస్తాడు. ఇద్దరికి ఒక్కసారిగా అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. స్వామి, మమ్మల్ని క్షమించండి, మా కోసం మీరు ఇన్ని కాలు పడ్డారు, మిమ్మల్ని ఇక మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టము అని ఇద్దరు ప్రేమగా శ్రీనివాసుడిని కౌకలించుకుంటారు. స్వామి, మా ఇద్దరిది ఒక చివరి ప్రశ్న ఉంది. అసలు తిరుమలకి వచ్చినప్పుడు చెయ్యకూడని 4 తప్పులు ఏవో చెప్పండి అని అడుగుతారు. శ్రీనివాసుడు నవ్వుతూ తిరుమలలో చేయకూడని 4 తప్పులు ఏవి అంటే, మొదటిది, త్వరగా పెళ్లైన దంపతులు 6 నెలల వరకు తిరుమలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా వారు చాలా పవిత్రముగా ఉండాలి. ఎందుకంటే తిరుమలలో పవిత్రమైన ఆలోచనలతోనే ఉండాలి. నాకు పద్మావతితో వివాహం అయ్యాక నేను కూడా 6 నెలల వరకు తిరుమల కొండ మీదకి వెళ్లకుండా కొండ క్రింద ఉన్న అగస్త్యముని ఆశ్రమంలో 6 నెలలు ఉండి ఆ తరువాత కొండ మీదికి ఇద్దరము వెళ్ళాం. కొండ మీదికి వెళ్లిన తరువాత శృంగార ఆలోచనలు అస్సలు ఉండకూడదు. రెండవది, తిరుమల కొండ మీదకు దర్శనానికి వెళ్ళినప్పుడు మొదటిగా వరాహ స్వామి దర్శనం చేసుకోకుండా నన్ను దర్శనం అస్సలు చేసుకోకూడదు. నేను తిరుమలలో ఉండటానికి వరాహ స్వామి వద్ద అనుమతి తీసుకుంటున్నప్పుడు నేను వరాహ స్వామికి 3 ప్రమాణాలు చేశాను. అవి ఏంటి అంటే, మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం మీకే ఇస్తాను అని ప్రమాణం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసి కోరికలు నేను తీర్చాలి అంటే మొదటిగా వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాతనే నన్ను దర్శించుకోవాలి. ఇప్పుడే నేను భక్తుల కోరికలను తప్పకుండా తీరుస్తాను. మూడవది, చెప్పులు ధరించి పొరపాటును కూడా కొండ మీద నడవకూడదు. ఎందుకంటే తులసీదేవి శాపం వలన నేను శాలిగ్రామ శిలగా మారిపోయాను. తిరుమల కొండ అలాంటి శాలిగ్రామ శిలని. అందుకనే తిరుమల 3 వీధుల్లో కూడా చెప్పులతో తిరగకూడదు. నాలుగవది, తిరుమల కొండ మీద పూసిన పువ్వులను ఎవ్వరూ అసలు ధరించకూడదు. ఎందుకంటే తిరుమలలో పూసిన ప్రతి పువ్వులో ఒక దివ్యమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మానవులు ఎవ్వరూ అసలు తట్టుకోలేరు. అందుకే ఆ పువ్వుల్ని నాకు పూజ చేయడానికి మాత్రమే ఉపయోగం. ఐదవది, అతి ముఖ్యమైనది, ప్రతి రోజు రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలు అందరూ స్వయంగా వచ్చి నాకు అభిషేకం చేస్తారు. అందుకోసం ఆలయాన్ని మూసే ముందు ప్రతి రోజు గర్భగుడిలో కొన్ని కుండలలో నీటిని నింపుతారు. అలా ఆ మోటి దేవతలు అభిషేకం చేసిన ఆ నీటిని వేరే నీటితో కలిపి భక్తులకు తీర్థం లాగా ఇస్తారు. కాబట్టి నన్ను దర్శించుకున్న తర్వాత ఈ తీర్థం తప్పకుండా త్రాగండి. ఎవరైనా సరే నన్ను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు అని ఇద్దరి భార్యలకు చెబుతారు. పద్మావతి దేవి మరియు లక్ష్మీదేవి